హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్తో బేహై వెళ్ళాను. అది గువాంగ్షీ ప్రావిన్స్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేము నానింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చెక్ ఇన్ అంతా అయిపోయింది. మేము బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం బేహైకి. మా జర్నీ మార్నింగ్ స్టార్ట్ అయింది. చైనాలో బుల్లెట్ ట్రైన్ చాలా కామన్, కొంచెం చీపే అనిపిస్తుంది మాకు. నానింగ్ టు బేహై మాకు 49 yuanలో అయిపోయింది, అంటే 600 INR. కంప్లీట్ ట్రిప్ టికెట్ మాకు 120 yuan అయింది, అంటే మనకు నియర్లీ 1500 INR. ఫుడ్ కూడా ట్రైన్లో ఉంటుంది, కానీ అది మనం తినలేంలేండి. బెస్ట్ మనం ఏమైనా కుక్ చేసుకొని తెచ్చుకోవడం, ఆర్ఎల్స్ బయట స్నాక్స్ తీసుకోవడం. లేకపోతే చైనాలో ఫుడ్ తినాలి అంటే కొంచెం కష్టమే మనకి. ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 249 km/h. ఆఫ్టర్ 1 hour మేము బేహై రీచ్ అయ్యాం. కానీ మా టైం చాలా బాగుంది అనుకుంటా. ఎంట్రీలోనే వరుణదేవుడు వెల్కమ్ చెప్పాడు. కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత రూమ్ తీసుకున్నాం, ఎందుకంటే 1 day స్టే ఉంది బేహైలోనే. ఇంకా ఫ్రెష్ అయ్యి బేహై సిల్వర్ బీచ్కి వెళ్ళాం. ఇక్కడికి రావాలి అని చాలా డేస్ నుంచి గర్ల్స్ ట్రిప్ ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన 3 monthsకి ఇక్కడికి వచ్చాం. వీకెండ్ కదా, అందుకే కొంచెం క్రౌడెడ్ ఉంది ఈరోజు ఇక్కడ. చైనాలో బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం మాకు. ఈరోజు ఇంకా వెదర్ కూడా చాలా బాగుండే, బీచ్ మాత్రం చాలా బాగుండే. ఇంకా మేము సన్సెట్ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ గ్యాప్లో ఒక పెద్ద స్టంట్ అయిందని చెప్పాలి. బీచెస్ దగ్గర కామన్గా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. వాడు వచ్చి ఒక ఫోటోకి 10 RMB అనగానే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 100 photos క్లిక్ చేయించుకున్నాం. అన్నీ అయ్యాక వాడు కంప్లీట్గా 100 photos అయినాయి, 1000 RMB అని చెప్పాడు. దాని తర్వాత మా ఫేసెస్ చూడాలి, ఒక్కొక్కరం నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. వాడు ఎంత బార్గెన్ చేసినా తక్కువ చేయలేదు. ఇంకా మేము ఆ ఫొటోస్ వదిలేసి ఇంకా బీచ్ దగ్గరికి వచ్చాము. ఈ గ్యాప్లో సన్సెట్ కూడా అయింది. ఆ వ్యూ ఎంజాయ్ చేసి ఫొటోస్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం. ఈసారి మాత్రం మేమే తీసుకున్నాంలేండి పిక్స్ మాత్రం. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నైట్ అయ్యాక మాత్రం వాటర్లో వెళ్ళి చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఇన్ని చేసి మేము చాలా టైర్డ్ అయ్యాం. తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్నాక మళ్ళీ బయటికి వెళ్ళాం. మార్నింగ్ సన్ రైజ్ కోసం బీచ్కి వెళ్ళాం, కానీ సన్ రైజ్ మిస్ అయ్యాము ఈరోజు. ఇంకా అప్సెట్ అవ్వడం ఎందుకనేసి వాటర్ స్కైయింగ్కి వెళ్ళాము. దీని ప్రైస్ మాకు 100 RMB అయింది, అంటే 1200 INR. కొంచెం కాస్ట్లీ అనిపించిందేమో, కానీ ఇది మాత్రం చాలా వర్తీ. ఎవరైనా సరే ఈ పార్ట్ మాత్రం మిస్ అవ్వకండి బేహైకి వస్తే. నెక్స్ట్ మేము అండర్ వాటర్ అక్వేరియంకి వెళ్ళాం. దీని ప్రైస్ వచ్చి లైక్ 170 RMB అయింది. ఇక్కడ మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్ వాటర్ యానిమల్స్, మెరమెడ్ షో ఇంకా చాలా ఉన్నాయి ఈ అండర్ వాటర్ అక్వేరియంలో. మేము అరౌండ్ 12 o'clockకి అండర్ వాటర్ అక్వేరియంకి వచ్చాం. లంచ్ ఫినిష్ చేసుకొని మాకు ఈవినింగ్ 6 వరకు ఇక్కడే అయింది. ఈ అక్వేరియంలో పర్ల్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంది. ఈచ్ మెంబర్కి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది. మనం ఒక ఆయిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అందులో పర్ల్ ఉందనుకో అది మనకి ఇచ్చేస్తారు. అది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. తర్వాత ఈమెతో కాసేపు మాట్లాడాము. ఇక్కడ పర్ల్స్ కాస్ట్ ఎంత, పర్ల్స్తో ఏమేమి చేస్తారు అని అది ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చైనీస్లో. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే, అన్ని పర్ల్స్తోని. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. రెగ్యులర్గా బయట దొరికే కన్నా ఇక్కడ అక్వేరియంలో కొంచెం పర్ల్స్కి మాత్రం కాస్ట్ ఎక్కువే అని చెప్పాలి. తర్వాత రిమైనింగ్ అక్వేరియం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ మాత్రం చాలా ప్లేసెస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇలాంటి అండర్ వాటర్ అక్వేరియం మన హైదరాబాద్లో కూడా ఉందనుకుంటా. ఎవరైనా వెళ్ళి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్వి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటా. ఇది మాత్రం జెల్లీ ఫిష్. ఇది మాత్రం మాకు చాలా క్యూట్గా అనిపించింది. ఈ ఫిష్ ఐస్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అలాగే ఇక్కడ లైట్నింగ్ షో కూడా ఉంది. ఈ గ్యాప్లో మాకు ఇక్కడ మెర్మెడ్ షో కూడా అవుతుంది అని చెప్తే మేము అక్కడికి కూడా వెళ్ళాము. మేమందరం దానికోసమే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా వెయిటింగ్ తర్వాత షో స్టార్ట్ అయింది, కానీ వర్తీ ఉండే ఆ వెయిటింగ్కి. షో చాలా బాగుండే. కంప్లీట్ అక్వేరియంలో దిస్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. మెర్మెడ్ షో చాలా బాగుండే.
వాటర్ అక్వేరియం తర్వాత మేము బేహై ఓల్డ్ స్ట్రీట్కి వెళ్ళాం. ఇది లాస్ట్ స్టాప్ అనుకోండి బేహైలో. దీని తర్వాత మాకు నైట్ 9:30కి ట్రైన్ ఉంది ఫ్రమ్ బేహై టు నాన్నింగ్. ఈ స్ట్రీట్ మాత్రం షాపింగ్కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ అన్ని కలెక్షన్స్ ఉంటాయి. లైక్ మెయిన్లీ పర్ల్స్ ఈ స్ట్రీట్లో అవి చాలా ఫేమస్. ఎందుకంటే బీచ్ దగ్గర మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం పర్ల్స్ కాకుండా. క్యూట్ బ్రాస్లెట్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫేమస్ చాలా డ్రీమ్ క్యాచర్స్ ఉంటాయి. అవన్నీ స్పెషల్ ఏంటి అంటే మనకి అవైలబుల్ ఉన్న షెల్స్తోనే బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఇంకా క్యూట్ థింగ్స్ ఉన్నాయి పర్ల్స్తోని, షెల్స్తోని. ఇంకా మ్యాగ్నెట్స్ ఉన్నాయి అండ్ కొన్ని టాయ్స్ ఉన్నాయి. ఇంకా బీచ్కి కావాల్సిన కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది. మనకి ఏం కావాలన్నా అవి అన్నీ షాపింగ్ చేయొచ్చు. ఈ షాప్లో మాత్రం బేహైకి వచ్చిన వాళ్ళంతా మస్ట్ విజిట్ చేస్తారు. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ మా నేమ్స్ రాసేసి ఇక్కడ స్టిక్ బోర్డ్కి స్టిక్ చేసాము. లైక్ క్యూట్ మెమరీ లా అనిపించింది. మళ్ళీ రాలేం కదా బేహైకి ఊరికే మేమైనా. ఈ షాప్ మాత్రం కొంచెం స్పెషల్, ఆల్ ఇన్ వన్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. మనం అన్ని షాప్స్కి వెళ్ళే బదులు ఒక్క షాప్కి వచ్చినా కూడా సరిపోతుంది. ఇవన్నీ సమ్ చైనీస్ వాళ్ళు వాళ్ళ నేమ్స్ రాసి ఇక్కడ హ్యాంగ్ చేశారు. నాతో పాటు మీరు చూసేయండి ఈ వీడియోలో. ఇక్కడ పర్ఫ్యూమ్స్, క్లిప్స్, డ్రీమ్ క్యాచర్స్, క్యూట్ వాచెస్ ఉన్నాయి. ఇంకా చిన్న స్మాల్ బ్యాగ్స్, ఇంకా బ్రేస్లెట్స్, చాలా రకరకాల బ్రేస్లెట్స్ ఉన్నాయి. లైక్ పర్ల్ బ్రేస్లెట్, మెటల్ బ్రేస్లెట్స్, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇంకా ఈ బీచ్ దగ్గర ఎక్కువ ఫేమస్ అంటే డ్రీమ్ క్యాచర్స్ అండ్ పర్ల్స్ అండి. బేహై బీచ్ దగ్గర మాత్రం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఇది చైనీస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్. ఇంకా మా షాపింగ్ ఫినిష్ చేసుకొని రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాం. బేహై నుంచి వితిన్ 1 అవర్కి మేము నానింగ్ రీచ్ అయిపోతాం. ఇది నానింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.